బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ సోషల్ మీడియాలో కానీ ఆఫ్లైన్లో కానీ ఫుల్గా ట్రెండింగ్ చేస్తున్నారు. అసలు ఎవరి పేర్లు ఆ లిస్ట్లో ఉన్నాయి, టాప్గా 5లో ఎవరు ఉన్నారు, గెలిచేది ఎవరు అనుకుంటున్నారు? అంటే బిగ్ బాస్ సీజన్ 9 అంటే ఈ సీజన్ అన్ని సీజన్ల కన్నా కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంటర్టైన్మెంట్గా, అది కూడా అందరం ప్రతి ఒక్కరు కూడా చూడాలి. ఫస్ట్ సీజన్కి ఏ విధంగా అయితే ఇంట్రెస్ట్ చూపించారో ఇప్పుడు కూడా, అంటే అప్పుడంతా 100% కాకపోయినప్పటికీ ఒక 70-80% పీపుల్ అందరూ కూడా ఇప్పుడు ఈ 9th సీజన్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అందులో ఆడించే గేమ్స్ కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి కంటెస్టెంట్స్ కావచ్చు, మెయిన్గా ఏంటంటే సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మ్యాన్స్ అని ఈ యొక్క వార్ అనేది అందరినీ కూడా అట్రాక్ట్ చేసింది. సో మరి ముందు నుంచే కూడా వాళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు, ప్లాన్ ప్రకారమే వెళ్తూ ఉన్నారు. కామనర్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేయాలి అని చెప్పేసి అగ్ని పరీక్ష అనే ఒక పేరుతో తీసుకొచ్చి వాళ్ళని అక్కడే కొన్ని గేమ్స్ పెట్టేసి, లేకపోతే వాళ్ళ బల ప్రదర్శన చూపించుకోవడం, ఇలాంటివన్నీ అక్కడే స్మార్ట్గా వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఎవరిని తీసుకోవాలని చెప్పేసి అగ్ని పరీక్షలోనే డిసైడ్ అయిపోయింది. సో అప్పటి నుంచే కూడా అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా చూడడం మొదలు పెట్టారు. అరే ఏ విధంగా ఉంటుంది, కామనర్స్ కూడా ఇక్కడే అగ్ని పరీక్ష అని పెట్టారు, హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, మరి కామనర్స్ సెలబ్రిటీస్ కలిసిపోతారా, ఏ విధంగా మాట్లాడుకుంటారా. సో ఈ ఇంట్రెస్ట్తో చాలామంది చూశారు. ఓకే, స్టార్ట్ అయింది, అందరూ కూడా హౌస్లో కంటెస్టెంట్స్ అందరూ కూడా గేమ్స్ ఆడుతూ ఉన్నారు. ఓకే, అంటే ఇప్పుడు ఏంటంటే సెలబ్రిటీస్ కామనర్స్ ఏది కూడా అందరూ కలిసిపోయారు అనమాట. మొత్తానికి ప్రజెంట్ ఈ 9th సీజన్లో ఇప్పటి వరకు అయితే 9 మంది మాత్రం మిగిలారనమాట. సో అందులో టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరో, ఇంకా క్లైమాక్స్ రావడానికి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి ఇప్పటి నుంచి అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ ఉన్నటువంటి 9 మందిలో ఎవరు బాగా ఆడుతున్నారో, ఎవరు ఫైనల్ వరకు వస్తారో, ఈ టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు అవుతారు అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి టాక్స్ కావచ్చు, రివ్యూస్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆడియన్స్ పోల్ ప్రకారం కూడా చూసుకుంటే నంబర్ 1 స్థానంలో ఇప్పటి వరకు తనూజ పుట్టస్వామి మాత్రమే ఉంది. తను నామినేషన్ అయినా కాకపోయినా ఓటింగ్లో మాత్రం విపరీతంగా స్టార్టింగ్ డే నుంచి కూడా టాప్ పొజిషన్లో తనే ఉంటుంది. 100కి 95% ఓటింగ్ అనేది తనకు వస్తూ ఉంది. సో ఆ తర్వాత ఈ టాప్ 5 కంటెస్టెంట్లో నంబర్ 1 స్థానంలో తనూజ ఉంటే, ఆ తర్వాత ఇమాన్యుయల్, భరణి, పవన్ పడాల, అదేవిధంగా డెమన్ పవన్. సో మరి ఈ 5 మంది టాప్ కంటెస్టెంట్స్గా అయితే మనకు ఈ యొక్క ఆడియన్స్ పోల్స్ కావచ్చు, సోషల్ మీడియా రివ్యూస్ కావచ్చు, వీటిని బట్టి అయితే అర్థమవుతుంది. సో మరి ఈ ఉన్నటువంటి కొద్ది రోజుల గేమ్లో కూడా ఈ యొక్క స్థానాలు అటు ఇటు కూడా కావచ్చు. ఇంకా కొంతమంది డేంజర్ జోన్లో కూడా ఉన్నారనమాట, సంజన లాంటి వాళ్ళు. సో మరి వాళ్ళు తొందరలోనే ఎలిమినేట్ అవుతారు అనే విధంగా కూడా వినిపిస్తుంది. సంజన, దివ్య కావచ్చు. సో మరి సెకండ్ పొజిషన్లో అంటే టాప్ 5 కాకుండా అటు ఇటు కాకుండా ఒక మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే రీతు చౌదరి కావచ్చు, సుమన్ శెట్టి గారు కావచ్చు. సో ఈ విధంగా వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. సో ఈ 9th సీజన్ అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉన్నారు. మరి చూడాలి ఎవరు విన్నర్ అవుతారంటే చాలా మంది అయితే ఆడియన్స్ పోల్స్ ఎవరిని అడిగినా కూడా తనూజ, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఈసారి రేస్లో, టాప్ 5 రేస్లో. మరి వాళ్ళిద్దరు అమ్మాయిలకి ఎవరికన్నా విన్నర్ ఛాన్స్ అంటే టాప్ 5లో ఇద్దరు అమ్మాయిలు అంటే తనూజ పేరు మాత్రం వినిపిస్తుంది. రీతు చౌదరి అనుకున్నారు కానీ ఇప్పుడు టాప్ 5లో కూడా రీతు చౌదరి పేరు అయితే కనిపించట్లేదు. మరి ఉన్నటువంటి కొద్ది సమయంలో ఏమైనా వస్తుండొచ్చు, బట్ చెప్పలేం. ఎక్కడ ఆడియన్స్ని ఎక్కడ టచ్ చేసినా కూడా మీరు ఎవరు ఫ్యాన్ అంటే నేను తనూజ ఫ్యాన్, ఎవరు విన్నర్ అవుతారంటే తనూజ విన్నర్ అవుతుంది, ఎవరు గేమ్ బాగుందంటే తనూజ గేమ్ బాగుంది, ఎవరు ఫేక్గా కాకుండా ఒరిజినల్గా ఉన్నారంటే తనూజ. ఎక్కడ చూసినా కూడా తనూజ పేరు వినిపిస్తుంది. మరి గత 8 సీజన్లో కూడా మేల్సే విన్నర్ అయ్యారు కాబట్టి ఈ సీజన్లో లేడీ ఏమైనా విన్నర్ అవుతారేమో, అది కూడా తనూజ అని చెప్పేసి చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. మరి చూడాలి అసలు అంటే ఒక్క వారంలో ఒక్క రోజులో కూడా అటు ఇటు అవుతుండొచ్చు. బట్ మరి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి.